7 blocks లో బడ్జెట్ ఒకదానికి 90 పైన, ఇంకో దానికి 70 పైన, 2 phases లో ఇంతే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 164 కోట్ల రూపాయలు, 164 కోట్ల రూపాయలతోటి 7 blocks ప్లాన్ చేశారు. కట్టేటప్పటికి అది 7 blocks కి పూర్తి చేయాలి. 4 బ్లాకులకి, అంటే మనం చూస్తే 4 బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు, రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ 1, సిఎంఓ ఆఫీస్ ఇస్ 1, ఇవన్నీ కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. సో రెండు కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్ల పై చిలుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక 2 అవుతుంది. కానీ ఇది 454 కోట్లు అయింది. నాట్ ఈవెన్ ఫర్ ద ఎంటైర్ 7 blocks, ఇట్ ఈస్ ఓన్లీ 4 blocks. 4 బ్లాకులకే 454 కోట్లు అయింది. ఒరిజినల్ ప్లాన్ 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. దీనికి లోపలికి వెళ్ళి చూసి, నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గత కాలం రానివ్వలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక డ్యామేజ్ జరిగిపోయింది. ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం మన శాఖకి ఆదాయం 7 కోట్లు ఉంది. సో 7 కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం 453 కోట్లు పడి, ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయం మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండా, జస్ట్ అది లైట్ లేసి అప్పుడప్పుడు ఏసీ లాంచ్ చేయడానికి ఉట్టినే, జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పనిచేస్తున్నది సక్రమంగా అనుకోవడానికి అది సంవత్సరానికి 1 కోటి రూపాయల పైన, 15 లక్షలు అవుతుంది. దాన్ని బట్టి అర్థం. మనోహర్ గారు మన సూచన ఏంటంటే, దుర్గేష్ గారు కూడా వెంటనే మాట్లాడుతుండగా ముందు వెంటనే దీన్ని మెయింటెనెన్స్ చేయించింది. ఎందుకంటే దుమ్ము పట్టేస్తున్నాయి, ఆల్మోస్ట్ ఒక 1/4 ఇంచు దుమ్ము ఉంది. సో వెంటనే క్లీన్ చేయించిన, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. అందుకని దీన్ని ప్రొటెక్ట్ చేయడం, దీన్ని కేర్ తీసుకోవడం లేదు.